హలో, డైకిన్ ఏసీ అండి. 3 స్టార్ అండ్ 5 స్టార్ 1.5 2 టైమ్స్ 1.9 అన్ని ఏసీలు కూడా ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు అన్నమాట, సార్ ఏసీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా వస్తున్నాయి ఏంటి అని. మీరు ఎప్పుడైనా ఏసీ ఆన్ చేసుకున్న మాత్రం అక్కడ సెన్సర్లు ఉంటాయండి. మీకు చాలాసార్లు చెప్పాను, అక్కడ ఆన్ ఆఫ్ ఆపరేటింగ్ మాన్యువల్ కూడా చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉన్నా. నెక్స్ట్ నుంచి రిమోట్ గురించి అడిగారు మాట చాలామందిని. రిమోట్ గురించి తెలియట్లేదు. బట్ ఏంటంటే ఫస్ట్ ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు మాత్రం 22లో పెట్టి ఆన్ చేసుకోండి. తర్వాత 24, 25, 1 మినిట్కి 26కి వచ్చేయచ్చు మ్యాక్సిమం ముగ్గురు వరకు. నేనైతే 27 వరకే పెడతానండి. మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఓన్లీ థియరీ మాట సబ్జెక్టు. మీ రిమోట్ కూడా చూపిస్తున్నాను. రిమోట్లో చాలామంది సార్ నెంబర్ సరిగ్గా రావట్లేదండి, స్టక్ అయిపోతుందండి అని అడుగుతున్నారు చాలామందిని. ఆ రిమోట్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే మీకు టెంపరేచర్ అది చూపిస్తున్నాను, మాన్యువల్ ఆపరేటింగ్ ఎలా చేసుకోవాలనేది ఏంటనేది మీకు చూపిస్తున్నాను అంతే మాట. మోడ్ సూపర్ చిల్ మోడ్ డైరెక్ట్గా ఆన్ అయిపోతుంది. ఆ టెంపరేచర్ అప్ డౌన్ తగ్గి కొలిది ఏసీ ఎక్కువ వస్తుంది, పెరిగి కొలిది ఏసీ తగ్గుతుంది అన్నమాట. ఆ మోడ్ ఆప్షన్ కూడా మీకు అక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఆ ఫ్యాన్ స్విచ్ అక్కడ ఉంది పై టాప్లో, అది బ్లోయర్ మాట. ఫ్యాన్ ఓన్లీ ఫ్యాన్ రన్నింగే ఆటోలో పెట్టించుకుంటే సరిపోదు మ్యాక్సిమము. దాని కింద మళ్ళా చూడండి విండోస్ వైట్ ప్లేట్లు ఉంటాయి కదా కిందకి పైకి చూపిస్తున్న ఆ ప్లేట్లు అండి. అవి కిందకి టాప్ డౌన్ ఆపరేటింగ్ అవుతుంది. తర్వాత కింద ఇంకో మళ్ళా ఫ్యాన్ ఉంటాయి అన్నమాట. లోపల గ్రే కలర్లో ఉంటాయి ప్లేట్లు, రైట్ లెఫ్ట్ తిరుగుతాయి అన్నమాట. సో అలా ప్రతిదీ అబ్జర్వ్ చేసుకోండి. నేనైతే ఏసీ ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటాను, నాకు బాగా ఉంటుంది, కంప్లైంట్ అయితే లేదు. ఇది మొత్తం ఆపరేటింగ్. నెక్స్ట్ టైమర్ పెట్టించుకోవాలన్నా చూడండి, బటన్ ఒకసారి నీళ్ళ కలర్ వస్తుంది. బటన్ 1 అవర్ అయితే 1 అవర్, 2 అవర్ అయితే 2 అవర్స్ కంపల్సరీ టైంలో వస్తుంది. బట్ నేనైతే టైం ఎక్కువ యూజ్ చేసుకోనమాట. మ్యాక్సిమం 3 అవర్స్లో నేను ఆఫ్ చేసేస్తాను అన్నమాట. టైమర్ చూడండి, ఇలాగ లైట్ వెలిగింది కదా, 1 అవర్, 2 అవర్ కావాలంటే 2 అవర్స్ కూడా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 4 అవర్స్ పెట్టుకుంటే సరిపోద్దండి. డైకిన్ ఏసీ 1.5 అయినా 1 టన్ అన్నా 2 టన్స్ అన్నా, ఎందుకంటే మనకి రూమ్ విడిది బట్టి ఉంటుంది అన్నమాట. అది నెక్స్ట్ చాలామంది ఏసీ ప్రాబ్లం వచ్చేస్తుందండి, మాకు రిమోట్లో చాలామంది వర్క్ అవ్వట్లేదని అంటున్నారు అందరూ. రిమోట్ వర్క్ అవ్వడం ఏమి ఉండదండి. రిమోట్ మాత్రం బటన్స్ కొంచెం ఓల్డ్ అయ్యి కొలిది బటన్ హార్డ్ పడతాయి, హార్డ్గా ప్రెస్ చేయాలి. రెండోది ఏంటంటే మనకి డిస్ప్లేలోని పూర్తిగా ఆపరేటింగ్ అవ్వట్లేదంటే వెనకాల బ్యాటరీ సెల్స్ ఓపెన్ చేసి సెల్స్ చూడాలి, చెక్ చేయాలి కంపల్సరీగా. నేను ఏసీ ఎంత కావాలంటే అంత పెట్టించుకున్నాను అన్నమాట. 26 మీకు చూపిస్తున్నాను కదా, 26 అయితే సరిపోద్ది. ఇద్దరు మనుషులకి అయితే ఎక్కువైపోద్ది, 27కి వచ్చేయచ్చు మ్యాక్సిమమ్. బటన్స్ అని ఆల్రెడీ చూపించినాయి కదండి, ఇవన్నీ ఆపరేట్ చేసుకోవాలి. టెంపరేచర్ అప్ అండ్ డౌను, నెక్స్ట్ విండో ఫ్యాను, సైడ్ ఫ్యాను, నెక్స్ట్ నుంచి సూపర్ చిల్లి, పవర్ మోడ్, ఇలా అన్ని ఆప్షన్లు ఉంటాయి. అన్ని ఆప్షన్లు చూసుకొని చెక్ చేసుకోండి. మీకు ప్రతిదీ కూడా నేను క్లారిటీగా చూసి చెప్తున్నాను అన్నమాట. మీరు బటన్స్ అవి బాగా ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది. రిమోట్ చాలామంది వర్క్ అవ్వట్లేదని అంటున్నారు, అది రిమోట్ వర్క్ అవ్వడం కాదండి. ఒక్కొక్కసారి బ్యాటరీ వీక్ అయినా ఫుల్ నెంబర్లు వచ్చేస్తే, లేదంటే డిస్ప్లే చూపించదు అన్నమాట. అది చూపించలేనప్పుడు వెంటనే మనం ఒకసారి సెల్స్ తీసి మన ఇంట్లో ల్యాప్టాప్కి సెటప్ బాక్స్ అన్నీ చిన్న సెల్స్ అందులో పెట్టి చెక్ చేసుకుంటారు. ఆపరేటింగ్ బాగుందనుకోండి చూస్తారు, లేదంటే బ్యాక్ సైడ్ సెల్ కవర్ ఓపెన్ చేసి సెల్స్ ఓపెన్ చేసుకొచ్చండి. 2 సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ చెక్ చేసుకోవచ్చు.
బాగున్నదంటే మళ్ళీ పెట్టించుకోవచ్చు మాట. లేదంటే బ్యాటరీస్ వేసుకుంటే ఇంక నీట్గా క్లారిటీగా ఉంటుంది, డిస్ప్లే కూడా ఆపరేటింగ్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ నాకు కామెంట్స్లో చాలామంది అడిగారు, సార్ డిస్ప్లే వర్క్ అవ్వట్లేదు, నెంబర్ రావట్లేదు, ఒకసారి ఫుల్గా నెంబర్లు వచ్చేస్తున్నాయి, ఏసీలో నెంబర్లు కనబట్టలేదు అని అంటున్నారు. బట్ అది కాదు, మనం ఆపరేటింగ్ చేసే విధానంలోనే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. రిమోట్లో నెంబర్స్ ఏమి రాకపోయినా బ్యాటరీ ప్రాబ్లం ఉంటుందండి. మరి బ్యాటరీలో అది చేసుకున్నా చెప్పాను కానీ సైడ్ పాయింట్ సెన్సార్ ఉంటుందండి, దీని బ్యాక్ సైడ్ సెన్సార్ అది ఉంటుంది. ఆ సెన్సార్ ద్వారా మనకి రిమోట్ ద్వారా డిస్ప్లే ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట. అది ఏమైనా ఉంటే తెలిసిన వాళ్ళు అయితే ఓపెన్ చేసి చూడొచ్చు, లేదంటే మెకానిక్ని పిలిపించి మెకానిక్ ద్వారా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది డైకాన్ 1.5 3 స్టార్ అండి. అది 4 స్టార్, ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు వచ్చి 6 ఇయర్స్ అవుతుంది. 2018లో తీసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చి కంప్లీట్ రాలే, సర్వీస్ వాళ్ళని కూడా నేనే చేసుకొని నేనే శుభ్రం క్లీన్ చేసుకొని వర్క్ చేసుకుంటాను అన్నమాట. బ్యాటరీ అనగా ఏదైనా సరే వాళ్ళు మొత్తం అన్నీ నేనే ఆపరేటింగ్ చేసుకొని, నేనే క్లీనింగ్ చేసుకొని, నేనే రన్ చేసుకుంటాను అన్నమాట. ఒకసారి నెక్స్ట్ మ్యాటీలు కూడా మళ్ళీ ఎండ ఎక్కువ అవుతుంది, 3 నెలలకు ఒకసారి మ్యాటీలు దులిపేసుకోండి. నా ఏసీ క్లీనింగ్, మ్యాటీలు క్లీనింగ్ నా ఛానల్లో చాలా ఉన్నాయి, చూసి చెయ్యండి, తప్పకుండా మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అన్ని హోమ్ తాలూకు ప్రాజెక్టు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ప్రతి వీడియోలు కూడా నా ఛానల్లో ఉంటాయి, కంపల్సరీగా చూడండి. మీకు ఇంకా ఏమేమి డౌట్లు ఉంటే కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి, నేను కంపల్సరీగా కామెంట్స్లో మీకు తెలియజేస్తాను. ఇట్లు హోమ్ ప్రాజెక్ట్ వాసు. అందరికీ ధన్యవాదాలు అండి. నా ఛానల్ చాలా ఫాస్ట్గా తీసుకుని వెళ్ళినందుకు ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద అందరికీ కలిపి నమస్కారం, ధన్యవాదాలు చెప్తున్నాను.